ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా తన క్రికెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన హార్దిక్ పాండ్యా ఇంత పెద్ద క్రికెటర్ గా ఎలా ఎదిగాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే హార్దిక్ పాండ్యాది గుజరాత్. ఒకానొక టైంలో హార్దిక్ పాండ్యా యొక్క ఫాదర్ తన ఫైనాన్స్ బిజినెస్ లో మొత్తం లాస్ అయ్యాడు. అలాంటి సిచ్యువేషన్ లో తినడానికి ఫుడ్ లేక రోజు 5 రూపీస్ మ్యాగీ తెచ్చుకొని 3 సార్లు తినేవాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాకి చదువు పైన అంతగా ఇంట్రెస్ట్ లేక స్కూల్ మానేశాడు. అయితే ఎలాగైనా డబ్బు సంపాదించి వాళ్ళ నాన్నకి సపోర్ట్ గా ఉండాలని అనుకున్నాడు. అప్పుడు ఆ టైంలో క్రికెట్ గేమ్ లో టోర్నమెంట్ ఆడితే డబ్బులు వస్తాయని తెలుసుకున్నాడు. అలా ఒక్క 6 కొడితే 30 రూపాయలు, అదే మ్యాచ్ లో విన్ అయితే 200 రూపాయలు వచ్చేవి. అలా హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడడానికి వెళ్తూ ఉండేవాడు. అలా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యాని ముంబై టీం 2013లో 10 లక్షలకు తీసుకుంది. 10 లక్షలతో ముంబై టీం లోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా 2025లో ముంబై టీం కి కెప్టెన్ గా అయ్యాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా సాలరీ 17 కోట్లు.